ఇటు శుభకార్యాల విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ బంధువుల పేరు ఎందుకు అడుగుతున్నారంటే బంధుత్వానికి ఆ ప్రాధాన్యం ఉంది. దాన్ని వదిలేకాలి, దాన్ని ఉంచాలి. ఎంతవరకు ఉంచాలో అంతవరకు. ఇదే బంధువులతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే కొంతమంది, అందరని కాదు, మన స్నేహితులు మన చూసి అసూయ పడరండి, బంధువులు అసూయ పడతారు. బంధంలో ఉండే పెద్ద చికాకు బంకిది. బంధం ఎవడో మన మేనమావ కొడుకో మేనత్త కొడుకో ఉంటాడు, వాడితో పాటు మనం చిన్నప్పుడు గోచి పెట్టుకుని గోటీ బిళ్ళ ఆడుకున్నాం. వాడు ఎప్పటికీ గోటీ బిళ్ళ ఆడేవాడి కింద చూస్తాడు. మనం మొత్తం జాతీయ స్థాయిలో ఉన్నా సరే వాడా నాతో చిన్నప్పుడు గోటీ బిళ్ళలో ఓడిపోయాడు అంటాడు. ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? ఇదే బుద్ధి. ఈ మాట స్నేహితుడు అన్నాడు, అది ఆశ్చర్యం. స్నేహంలో ఉండే మాధుర్యం వేరు. స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు మావాడు చాలా అభివృద్ధిలో ఉన్నాడు, సంతోషంగా ఉందండి, ఎన్ని కష్టాలు పడ్డాడండి అంటాడు వెంటనే. ఆ బంధుత్వ దృష్టి తప్పితే వేరే ఉండదు. ఇంకా లేకపోతే నాతో ఎలా ఉన్నాడు, అంత గొప్పవాడైతే ఏంటి, మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి అయితే గొప్పవాడు కాబట్టి రాలేదు. అంత గొప్పవాళ్ళకి ఖాళీలు ఉండవు, అందుకని రాలేదు. దానికి ఎంత గొడవ ఎందుకు? ఎంత గొప్పవాడైతే మాకేంటే, మా అమ్మాయి పెళ్ళికి పిలుస్తారా? రాలేరు. దాని కారణాలు దానికి ఉంటాయి. ఇలా ఆలోచించుకోవడమే